వెళ్ళి మీరు కాసేపు కూర్చొని ప్రశాంతంగా మనసారా దేవునితో మాట్లాడుకోండి. ఇంకా కాసేపు కూర్చోండి మౌనంగా. నీకేం ప్రార్థన నడిపింపు రాకపోయినా పర్లేదు, కూర్చో, ముందు కాసేపు మౌనం కూర్చో. ఆయన గురించి ఆలోచించు, దేవుడి మీద మనసు పెట్టి ఆలోచించు. నీకే వచ్చింది నడిపింపు. కూర్చో, మౌనంగా కూర్చో. నేను దేవుడు, నా ప్రభు, నా తండ్రి, అట్లా ఆలోచించు అంతే. ఆ నడిపింపు నీకే వచ్చింది. ముగింపులోకి తీసుకెళ్తాను. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. లైవ్లో ఉన్న వాళ్ళు సైతం కాసేపు దేవునితో గడుపుకోండి. కొమ్మ చెట్టు నుండి వేరే కూడా కొంతవరకు పచ్చగా ఉంటుందని మర్చిపోవద్దు. దేవుని సహవాసానికి సాహచర్యానికి దూరమై కూడా బాగానే ఉన్నామనే భ్రమలో మనం బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మనం జాగ్రత్త పడాలి. ఎలా ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకోవాలి. లైవ్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, జాగ్రత్త పడండి మీరు సహా. నన్ను నేను విమర్శించుకొని నేను దేవునికి సమీపంగా ఆగోరినట్లు మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవునికి సమీపంగా అందుబాటులోకి వెళ్ళడానికి, ఒక తండ్రిగా ఆయన ప్రేమించి హత్తుకోవడానికి జాగ్రత్త పడండి. ఒక వాడుక వస్తువుల దేవుడిని చూడొద్దు. ఆయన హృదయం కలిగిన వాడు, ఆయన మనసున్నవాడు, ఆయన వ్యక్తి అండి. వ్యక్తి ఆయన వ్యక్తి అండి, వస్తువు కాదు, నిర్జీవమైన వస్తువు కాదు. ఆయన జీవం కలిగిన వ్యక్తి అండ్ మన నాన్న. కాబట్టి వాడుక వస్తువులాగా దేవుణ్ణి చూసి అడ్డపడేసేటట్టు ఉండకుండా దేవుణ్ణి ప్రేమించుదాం. నాన్నను ప్రేమించినట్టు. నాన్న చేయగలిగిన వాడైనా ప్రేమిస్తాం, చేయలేని వాడైనా నాన్న ప్రేమిస్తాం. అలాగే దేవుడు చేసినా చేయకపోయినా దేవుణ్ణి ప్రేమిద్దాం. హల్లెలూయా. ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. చివరి ప్రార్థన అండ్ ఆశీర్వాదం. అశోక్ ప్రార్థన చేస్తాడు. మీకు ఈరోజు టైం ఇస్తున్నాను, మీకు హాయిగా గడపండి, దేవునితో గడపండి. నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే. దేవునితో గడపండి. స్వస్థత ఆయనే ఇవ్వగలడు. సమస్యలకు పరిష్కారం ఆయనే చూపగలడు. పద్దాకాలం నాకు చెప్పుకొని నాకు అలవాటు పడకండి. మీరుగా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి, పొందాలి. నేనెవరికి చెప్పుకోవాలండి? మీరు నాకు చెప్తారు, మరి నేనెవరికి చెప్పుకోవాలి? మీలాంటి విశ్వాసిగా ఉన్నప్పుడు నేను, మీకు తెలుసా, ఆనాడే అలవాటు చేసుకున్నా దేవునికి చెప్పుకోవటం, తండ్రితో మాట్లాడటం. సేవకులు నాకు అందుబాటులోనే ఉన్నారు. నేను వెళితే నా కోసం మొర్ర పెట్టి ప్రార్థన కూడా చేస్తారు. కానీ వాళ్ళకి నేను ఆ స్ట్రగుల్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు? నా తండ్రి నాకు అందుబాటులో ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకునే స్వేచ్ఛ నాకుంది. మనసారా నేను ఆయనతో మాట్లాడుకుంటాను. నా కన్నీళ్లు ఆయన ముందు ఉంచే అవకాశం నాకుంది. నాకు తెలియకపోతే కదా, పాపం నేర్పారు కదా, నాకు తెలియజేశారు కదా. నేనుగా నా తల్లిని కలుసుకుంటాను. దైవజనుల దగ్గర నేర్చుకుంటాను. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం నేను దైవజనులతో కాదు, నేను దేవునితోనే వ్యవహరిస్తాను అనుకున్నాను. అదే సాధన చేశాను. ఎంత మంచిదైంది ఈరోజు. ఆ అలవాటు ఎంత మంచిదైంది ఈరోజు. వ్యక్తిగతంగా నేను దేవునితో సంబంధం ఏర్పరచుకోవటం ఈ రోజుకి నేను నిలబడి ఉండడానికి అదే కారణమైంది. లేకపోతే ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటే ఆ పర్సన్ అందేంత వరకు నిలబడి ఉంటాను. ఆ పర్సన్ అందకపోతే అవచ్చు కదా. మనంగా దేవునితో అనుసంధానం కావాలి. ఇందాక నుంచి నేను మొత్తుకున్నది, ఆయన మీ నాన్న, దగ్గర అవ్వండి, మనసుప్పి మాట్లాడండి. నువ్వు ఏడవాలనుకున్నావు, ఏడు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గరికి పోయి 10 సార్లు 10 మంది దగ్గర బయట కంటే ఒక్కసారి దేవుని దగ్గరికి పోయాడు. 10 సార్లు మనుషుల దగ్గర 10 మందికి పోయి మనం ఏడిస్తే 10 మందికి విసుగు. అదే ఒక్కసారి దేవుని ముందుకు వెళ్ళి కన్నీళ్ళు గారిస్తే ఏందమ్మా దగ్గరికి తీసుకొని ఆయన ఆదరిస్తాడు, సాయం చేస్తాడు. మనుషుల దయను వెతకొద్దు, దేవుని దయను వెతకండి. నా పిల్లలారా రోషం కలిగి ఉండండి. పద్దాకల పసిపిల్లల్లాగా వ్యవహరించవాకండి, చిన్న పిల్లలాగా వ్యవహరించకండి.
షాలేమన్న పెంపకంలో పెరిగిన వాళ్ళందరూ దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు అయి ఉండాలి. తిక్కలోళ్ళలాగా ఉండకూడదు. నా కోరిక అది. నేనున్నా ఊడినా నా బిడ్డలు దేవుని కనెక్ట్ అయి ఉండాలి. ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి నా అలవాటు అదే. నా బిడ్డలకి నేర్పుకుంటా వచ్చింది అదే. నా బిడ్డలందరూ వెళ్ళి మోకాళ్ళేసి దేవునితో మాట్లాడుకోగలగాలి. దేవుని దగ్గర కూర్చునే వాళ్ళై ఉండాలి. దేవునితో గడిపే వాళ్ళై ఉండాలి. అలా చేయబట్టి ఈరోజు సేవకులు లేచారు. వందలాది మంది సేవకులు తయారై వెళ్ళి ఒంటరిగా షాలేమన్నా కలిసినా కలవపోయినా సేవ చేసి ఆత్మల్ని కదిలిస్తూ ఉన్నారు. జాగ్రత్త. పద్దాకలు పసిపిల్లలాగా ఉండకండి, కాస్త ఎదగండి. ఆమేన్. అశోక్ ప్రార్థన చేస్తాడు, మనం ముగించుకుందాం. తలలోంచి కళ్ళు మూయండి. మీరు తెచ్చిన ఆ ప్రేరాయల కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన చేయకపోయినా మీరు ప్రార్థన చేసినా శక్తి ఇస్తాడు. దానిలో షాలేమన్నా చేయబెడితేనే, లేకపోతే అశోక్ అని చేయబెడితే, లేకపోతే ఇంకొక అన్న చేయబెడితేనే అందులో పవర్ వచ్చింది అనుకోవద్దు. నువ్వు మోకాళ్ళు అదే నూనె ఎత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని నీ శక్తితో నింపు ప్రభు, ఇది నూనె రాసి ప్రార్థన చేస్తానని నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అది రోగి మీద రాసి ప్రార్థన చేయి, స్వస్థపరుస్తాడు దేవుడు. చేస్తాడు. మీరందరూ అలా తయారైతేనే మీ చుట్టుపక్కల సమాజాలు దేవుని కోసం పట్టబడతాయి. మీరందరూ ఒక మనిషి మీద ఆధారపడితే మీ సమాజాలకు మీరు ప్రార్థనలు చేయలేరు, ఆ సమాజాలకు సువార్త చెప్పలేరు. ఆ ఆత్మలు మీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయక్క, అన్నా ప్రార్థన చేయన్నా అనలేరు. ఏమంటారు? నువ్వే నూనె డబ్బా తీసుకొని పొలోమని వెతుక్కుంటూ పోతుంటావుగా. నువ్వు మోకాళ్ళుని ఆ నూనెని చేతబట్టి ప్రార్థన చేసి నీ ఇంటి పక్కన ఒక రోగి మీద చేతులుంచి ప్రార్థన చేసి లేదా నూనె రాసి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ ఇంటోళ్ళు అవతలి మొత్తం ఎవరికి ఏ తుమ్మయం దగ్గని ఏది మంచి ఏం చెడ్డని పరిగెత్తుకుంటూ వచ్చి అక్క ప్రార్థన చేయంటారు. అంత లేదే మరి ఇక్కడ. ఏది నీ బజార్ వాళ్ళు వస్తారా నీ దగ్గరికి ప్రార్థన చేయమని? మీ బజార్ వాళ్ళు వస్తారా? చెల్లి అమ్మ ప్రార్థన చేయరా తల్లి అని? ఆ స్థితిలో నువ్వు ఉంటే ధన్యురాలివి. అలా ఎదగాల. నీ వీధిలో వాళ్ళు రాగలరా తమ్ముడు? అయ్యా నీలో యేసుప్రభువే కనపడుతున్నాడు, అయ్యా ఒక 2 మొక్కలు మా కోసం ప్రార్థన చేయని ఎప్పుడన్నా అడిగారా? అడిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అదే సాధన చేయాల్సింది. అది నన్ను అడిగేవాళ్ళు. నేనే ఆదివారం చర్చికి పోయేవాడిని బైబిల్ తీసుకొని. నేను వస్తున్నా పోతున్నా అన్ని జనులు పిలిచేవాళ్ళు నన్ను. అమ్మ నేను పాస్టర్నే కదా అంటాను నేను. అయ్యా మాకు ఏం తెలియవు కానీ ఇదిగో వీడికి జ్వరం వచ్చింది, ఇది బాగలేదు, 3 రోజుల నుంచి మూలులో ఉన్న పరిశీలన మాకు కూడా దయచేయండి అయ్యా. ఎప్పటికప్పుడు చూసుకుంటున్న భక్తి జీవితంలో తాజాదనంగా ఉండేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. ఆ భక్తి జీవితాన్ని మీరు సరిచేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి మేము అందరం తీర్మానం తీసుకున్నామయ్యా. ఆ తీర్మానంలో మేము నిలిచి ఉండేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. నీతో అంటుకట్టబడి బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ దాసుని కూడా నీ ఆత్మచేత నింపండి నాయన. ఇంకా బహుబలంగా నీ సేవలో వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. పేరున దర్శించండి అయ్యా. వారు ఎదుర్కొంటున్న శోధనలు, సమస్యలు, బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. నా దేవా, నీ దాసుని ద్వారా మాట్లాడినట్లుగా ఎవరికి వారు వ్యక్తిగతంగా నీతో నా ప్రభువా సంబంధం కలిగిన ఆయన ఆ జీవితంలో ఎదురవుతున్న సమస్యల మీద జయం పొందే ఆ ఉన్నతమైన మెట్టులోనికి అందరినీ నడిపించండి తండ్రి. వారి చేతుల్లో ఉన్న నూనెను నీ శక్తి చేత నింపయ్యా. వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఈరోజు ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో అందరూ నా ప్రభువా ఆత్మచేత నింపబడాలి. ఇప్పుడు ఉన్న ఆ మెట్టు నుంచి ఇంకా మహిమ నుండి అధిక మహిమకు చేరుకునేటట్లుగా మా భక్తి జీవితాలను పునరుద్ధరింప చేయమని వేడుకుంటూ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యనిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సర్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.